గోధుమ పిండితో హల్వా ఎలా చేసుకుంటారో తెలుసా? అయితే మా ఆంటీ సూపర్గా చేస్తుంది. సో ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట, ఒక గ్లాసు. ఆ గ్లాస్తోనే మనము 3/4 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని దాన్ని మెల్ట్ కానివ్వాలన్నమాట, కరగనివ్వాలి. ఇంకొక సైడ్ మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 3/4 గ్లాస్ మనం నెయ్యి వేసుకోవాలన్నమాట. మనం అన్నిటికీ సేమ్ గ్లాస్ తీసుకోవాలి. దాంట్లో 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలి. సో ఒక సైడ్ మనకి వాటర్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటుంది, షుగర్. ఇంకొక సైడ్ మనం గోధుమ పిండిని వేయిస్తూ ఉండాలన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ మొత్తము షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ మనకి వేయించుకున్న గోధుమ పిండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం దగ్గరికి రానివ్వాలన్నమాట. ఇంకా ఈ దగ్గరకు వచ్చేలోపు మనము ఇంకొక సైడ్ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని మనకి వేగిన శనగపిండి హల్వాలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా మనం తినేయడమే. సూపర్గా